ప్రకాష్ రెడ్డి గారు రెండు వాదాలు ఉన్నాయన్నారు, కానీ అటువైపు జాతీయవాదం ఉందా లేదా అని తులసిరెడ్డి గారు చెప్పాలి. సో మీరేం చెప్తారు? ఒకటి అంత మంచి క్యాండిడేట్ అయితే ఆయనకి రాజ్యసభలోకి తీసుకురావచ్చు కదా. ఎవరిని? రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని. ఓకే, అంత అవసరం ఉంటే. ఇది గోపాల్ కృష్ణ గాంధీ, మహాత్మా గాంధీ మనవడు. ఆయన అదే పెద్ద క్వాలిఫికేషన్. అంటే ఆయన ఏదో చేసేసిన పని ఏం లేదు, కానీ పెద్ద క్వాలిఫికేషన్, కాంట్రవర్సీ లేని వ్యక్తి. ఆయన ఏమన్నాడు మొన్న, మళ్ళీ నేను రాష్ట్రపతికి నిలబెడతానని ఇండియా అలయన్స్ వస్తే ఓడిపోతానికి నన్ను నిలబెడుతున్నారా అన్నాడు. ఆయన అప్పుడు వైస్ ప్రెసిడెంట్కు దేనికో లాస్ట్ టైం నిలబడి ఓడిపోయాక ఇది ఆయనకి పక్కనే ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేశారు కదా. విషయం చెప్తున్నా, ఈ పదవులు మషిన్ పెట్టే పదవులు కాదు కదా, మనుషులు పెట్టే పదవు కదా. ఊరుకునే సింబాలిక్ గా పెట్టాం అంటే అది కష్టం ఒప్పుకోవటం. ఎందుకంటే మనం వ్యక్తులు మంచోళ్ళు కాదన్నట్టుగా. కానీ దేశంలో ఒక చర్చ జరిగింది కదా సిద్ధాంతాల మధ్యన. ఏం జరిగింది? రాజ్యాంగం లూటర్లు ఏమన్నా ఆప్ చేశారా ఈ జడ్జెస్? లూటర్లు ఇప్పుడు వరకు 3-4 వెళ్ళారు జైలుకి, అంతే చీఫ్ మినిస్టర్. సో అది పెద్ద ప్రజలు పట్టించుకుని ప్రజలు మాయమైపోయి అవి లేదు. వారు చెప్పినట్టుగా ఒక మాట అగ్రీ 100%. ప్రకాష్ రెడ్డి గారు రాజ్యాంగం ప్రొటెక్ట్ చేసేది మనం ప్రొటెక్ట్ చేయాలి, ఓటర్ ప్రొటెక్ట్ చేయాలి అనే విధాలుగా. ఓటర్ ఒక ఫూల్ కాదు కదా, వాడు అన్నీ చూసుకుంటాడు కదా, తల ఊపుతాడు కదా. మీరు డబ్బిచ్చాక ఓటేసాక తర్వాత తంతాడేమో అని మనం భయపడి వాడికి ఓటు వేయం కదా. లేకపోతే తెలుసుకుంటే తంతాడంటే వాడికే ఓటేస్తాం కదా. ఇది ఉన్నాయి కదా, ప్రజలు గుర్తుపడతారు. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇప్పుడు సిపి రాధాకృష్ణ గారికి ఒక మంచి పాయింట్ ఉన్నది. ఇద్దరికి ఒకటే పేరు. నేను చెప్పిన పాయింట్ ఒక మంచి అవకాశం పాయింట్. గ్యారంటీ విక్టరీ కదా వైస్ ప్రెసిడెంట్ బీజేపీ అని అందరూ అంటున్నారు. నేను ఇంకా ఆఖరి వరకు చూడాలని ఎలక్షన్ ప్రాసెస్ కి మర్యాద ఇస్తా, క్లోజ్ అవే 5 గంటల వరకు. కానీ ఒక అవకాశం దేశానికి పోయింది, ఆ జవాబు చెప్పొచ్చు కదా. ఇప్పుడు అడిగేది రాజ్యాంగం ఇది అది ఏదేదో నీతులు చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక నీతి యాక్షన్ చేస్తే బాగుండును. ఈ ఎక్సైట్మెంట్ లేదు. 100 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఇదే మన ప్రోడక్టా? ఇంతేనా? ఇంకెవరికి అవకాశం లేదా? వాళ్ళు ఏదో రాజకీయంలోనే తిరిగి 40 సంవత్సరాలు సంచలనం మోస్తే కానీ బయటోడికి లేదా? ఒక వ్యక్తిని తేలేరా? అది నేను ప్రశ్నిస్తున్నా. ఇంకెవరు ఆ రాజకీయ పార్టీని పట్టుకుని 40 సంవత్సరాలు ఉండి నేనే ఎవరైనా అలా తిరిగితే వాడికి ఇస్తారా? అది చాయిస్ ఉందగా పాస్ చేసుకున్నారు. ఇది ఇంపాక్ట్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈవేళ సిగరెట్లు తాగటం మొదలు పెడితే 20 సంవత్సరాల తర్వాత ఇది ఇంపాక్ట్ ఉంటుంది. ఒక అవకాశం పాస్ చేసుకున్నారు. ఆ రోజు అబ్దుల్ కలాం తీసుకొచ్చి 2002లో అది ఎంతో ఆరా వచ్చింది వాజ్పేయికి బీజేపీ. ఎస్ సార్. సో తులసిరెడ్డి గారు, ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నదానికి అంటే ఒకటి జాతీయవాదం, ఉదారవాదం, అందరూ ఉదారవాదులే అన్నారు, అందరూ జాతీయవాదులే అన్నారు లేదో, కానీ ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని జాతీయవాదులు అన్నారు లేదు, కానీ ఉదారవాదులు అయితే అన్నారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరేమి? భారత జాతీయ కాంగ్రెస్. బీజేపీ పూర్తి పేరేమి? భారతీయ